సో ఫైనల్గా మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? అప్కమింగ్ జనరేషన్కి మీ ఇన్సిడెంట్ ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అంటే ముస్లిమ్స్ ఎప్పటికైనా ముస్లిమ్సే, ఇస్లాం వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ. నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఖురాన్ ఈజ్ ద ఓన్లీ బుక్ విచ్ డి నాట్ చేంజ్ ఇన్ స్టార్ట్ అని చెప్పి, అంటే స్టార్టింగ్ నుంచి ఖురాన్ మారలేదు, మిగతా అన్ని మీరు రాసుకున్నారు, మీరు అంటే ఐడిల్స్ అంటే మన విగ్రహాలు ఏంటి రాయిలు అంటారు వాళ్ళు, రాయిలకు పూజ చేస్తారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, మా దేవుడు ఖురాన్ పైనుంచి పంపించాడు ఇలా చెప్పడము. బీఫ్ తినిపివ్వగానే వాళ్ళ దాంట్లో కన్వర్ట్ అయిపోతామంట మనము. అండ్ ఒక హిందూ అమ్మాయి మెయిన్ అంటే మెయిన్ వాళ్ళది ఏంటిదంటే ప్లాన్ అండ్ వాళ్ళ థింకింగ్ ఏంటిదంటే హిందూ అమ్మాయిని ముస్లింలా కన్వర్ట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్ స్వర్గానికి వే ఉంటుందని చెప్పి వాళ్ళు ఇలా చేస్తున్నారంట. వాళ్ళ అమ్మ వచ్చిన రోజు ఇది కింద ఉన్నారంటే అదే చెప్పింది, వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పింది, అదే డిస్కస్ చేసుకున్నారు వాళ్ళు. అంటే హిందూని ఇలా ముస్లింలోకి ప్లాన్ అంటే మనం మార్చుకుంటే మనకు డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ముస్లిం ఫ్యామిలీకి కానీ ఆ అబ్బాయికి కానీ డైరెక్ట్ స్వర్గానికి దారి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే మీడియా ముఖంగా మీ అమ్మగారికి మీరేమన్నా గిల్ట్ ఫీల్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే చెప్పాలని అనుకుంటున్నాను. డోంట్ గెట్ ఎమోషనల్ ప్లీజ్ కంట్రోల్. వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు. వాళ్ళ కోసం నేను అంటే ఎంతవరకు నేను భరించాను నాకు తెలుసు, కానీ తన కూతురు ఎప్పుడు తప్పు చేయలేదు అని చెప్పాలని అనుకుంటున్నాను. వాళ్ళని కాపాడడానికి నేను ఇంతవరకు అంటే నేను భరించాను, వాళ్ళిద్దరైనా సేవ్ అవుతారు అని అనుకొని నేను ఇంతవరకు రావడం జరిగింది. సో ఫైనల్గా మీకు కావాల్సిన న్యాయం ఏంటి అసలు? చెప్పండి. వాళ్ళకి పడే శిక్షను చూసి ఏ ముస్లిం అబ్బాయి ఇంకా ఏ హిందూ అమ్మాయి జోలికి రావద్దు, అలాంటి శిక్షణ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.